ఇకపైన నా యేసు అని ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనములు. దైవజనులు మా నాన్నగారు రెవరెండ్ రమేష్ పాల్ గారు వాక్యాన్ని అందించేదారు. ముందుగా ఒక మధుర గీతం విందాం.
ప్రేమ, నా కోసం ప్రాణమిచ్చిన ప్రేమ, ఈ పాపిని మార్చిన ప్రేమ, నా కోసం ప్రాణమిచ్చిన ప్రేమ, జీవింతునయ్యా నీ సాక్షిగా, మరువలేనిది నీ ప్రేమ, జీవింతునయ్యా నీ సాక్షిగా, మరువలేనిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అలలపైన నా యేసు అనే టీవీ కార్యక్రమాన్ని ప్రతి వారం ఇదే సమయానికి ఇదే ఛానల్లో మీరు చూస్తూ మీరు ఆశీర్వదించబడుచున్నారని మీ ఫోన్ కాల్స్, ఈమెయిల్స్ ద్వారా విని మేము ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాం. మరొక వర్తమానంతో మరి ఈ సమయంలో మీ ముందరకు రావడానికి దేవాది దేవుడు మహాకృపను చూపారు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి ఒక వాక్యాన్ని చదువుకుందాం ప్రియులారా. గొప్ప సమయాన్ని దేవుడు మనకి ఇచ్చున్నారు ప్రియులారా. మరి అందును బట్టి కూడా దేవునికి స్తుతులు చెల్లిద్దాం. ఈ టీవీ ముందర కూర్చుని అనేక మంది దేవుని యొక్క వర్తమానం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు ఈ యొక్క సమయంలో మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు కూడా ఈ సమయంలో మీ హృదయాల్ని, మీ సమయాన్ని కూడా దేవునికి ఇచ్చినట్టయితే మీ హృదయ తలంపులు ఎరిగిన దేవుడు, మరి హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు, పరిశోధించే దేవుడు మీతో మాట్లాడడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నారు. నిజంగా మన జీవితాల్లో మరి ఈ రోజు ఇంత ఆనందంగా సంతోషంగా ఉండగలిగామంటే అది దేవుని యొక్క మహాకృపే. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉండి అనేక అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేశారు. అనేక గ్రామాల్లోనూ, అనేక పట్టణాల్లోనూ, అనేక వీధుల్లోనూ, అనేక దేశాల్లోనూ, అనేక ప్రాంతాలు సంచరిస్తూ రాజ్య సువార్తను ప్రకటించినట్టుగా చూస్తున్నాం. ప్రభునందు ప్రియమని దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభువారు సువార్త అందించిన సమయంలో ఆయన కొన్ని విషయాల్లో ఉపమానాలను కూడా తెలియపరుస్తూ సువార్తను ప్రకటించారు ప్రియులారా. ఈ యొక్క లూకా సువార్త 14వ అధ్యాయము 16వ వచనంలో చూస్తే, ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులు పిలిచెను. ప్రియులారా, మన కుటుంబంలో ఏదైనా విందు కార్యక్రమం ఉన్నప్పుడు, వివాహ కార్యక్రమం ఉన్నప్పుడు, మన ఇంట్లో శుభ కార్యక్రమం ఉన్నప్పుడు మరి విందు చేయించి అనేక మంది ప్రజలను, స్నేహితులను, బంధువులను, ఇరుగు పొరుగువాన్ని మనం పిలుస్తాం. కొంతమంది వస్తారు, కొంతమంది రారు. అది మనందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ఈ యొక్క బైబిల్లో ఉన్న ఈ వాక్యంలో చూస్తే, ఒక ధనవంతుడు విందు చేయించి అనేకులను పిలిచాడంట. ఆ విందుకి ఎవరిని పిలిచాడు, ఏ వ్యక్తులను పిలిచాడు అని చూస్తే పరిశుద్ధ గ్రంథంలో 17వ వచనంలో చూసినట్టయితే అక్కడ లూకా సువార్త 14వ అధ్యాయం 17వ వచనంలో, విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. విందు రెడీ అయిపోయింది, మీరు వచ్చి చక్కగా ఆ విందులో పాల్గొని మరి ఆ విందును ఆరగించి మీరు తృప్తి పొందాలని చెప్పి ఆ యజమానుడు తన దాసుని పంపించాడు. ఈ దాసుడు ప్రియులారా వారి గృహాలకు వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళి మరి విందు కార్యక్రమం అంతా కూడా విందు ఏర్పాటు చేయడం జరిగింది. మీరు రండి, ఆ విందును ఆరగించండి అని ఆహ్వానాన్ని పలకడానికి మరొకసారి దాసుడు వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా ఎవరి దగ్గరికి వెళ్ళాడు ఈ దాసుడు అని చూస్తే ప్రియులారా, ఆ వాక్య భాగంలో 18వ వచనంలో చూస్తే, అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. చూడండి, మన ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగినప్పుడు మనకి తెలిసిన వారిని, బంధువుల్ని, స్నేహితుల్ని, మన నైబర్స్ని అందరిని పిలుస్తాం. ఇంకా మనకి ఇష్టమైన వాళ్ళు కూడా పిలుస్తాం. వాళ్ళు రానప్పుడు మీరు ఎందుకు రాలేదని కూడా మనం అడుగుతాం. నేను పలానా ఊరు వెళ్ళాను, లేకపోతే నేను ఇలా బిజీగా ఉన్నాను, లేకపోతే నేను ఇలా వ్యాపార నిమిత్తం వెళ్ళాను, ఉద్యోగంలో నాకు సెలవు లేదు, లేకపోతే నాకు ఆరోగ్యం బాగోలేదు. రకరకాల వారు కొంతమంది అయితే అబద్ధాలు కూడా చెప్తూ ఉంటారు, నెపాలు చెప్తూ ఉంటారు. ఇక్కడ వ్యక్తుల్లో 3 వ్యక్తుల్ని నేను చూపిస్తున్నాను ప్రియులారా. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో తేటతెల్లగా ఇక్కడ వాక్యంలో చూస్తే, మొదటి వాడు ఏమని చెబుతున్నాడంటే, నేను ఒక పొలము కొని ఉన్నాను, ఆవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలెనను, నన్ను క్షమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నాను నేను. ప్రభువుని దేవుని బిడ్డలారా, మొట్టమొదటి వాడంట నేను ఒక పొలాన్ని కొనుక్కున్నాను, ఆ పొలాన్ని నేను ఇమీడియట్లీగా వెళ్ళి ఆ పొలాన్ని నేను చూడాలనుకుంటున్నాడు. చూడండి ఎంత వెర్రివాడో చూడండి ప్రియులారా. పొలం అంట కొనుక్కున్నాడంట, దాన్ని చూడాలంట. కొనుక్కునేవాడు ఎప్పుడైనా సరే ముందర చూసుకుని అది సారవంతమైందా, బీడు భూమా, మంచి భూమా,
అసలు ఆ భూమి మంచిదా కాదా, ఫలం ఇస్తుందా లేదా, పంట ఇస్తుందా లేదా అని తెలుసుకుని ఆ పొలాన్ని కొనుక్కుంటాడు ఎవడైనా కానీ ఈ వ్యక్తి ఏమంటాడు, నేను ఒక పొలాన్ని కొనుక్కున్నాను, మీరు పిలిచిన విందుకు నేను రావడం నాకు కుదరదు, దయతో క్షమించమని చెప్పి దాసునికి మొదటి నెపం చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ప్రభువుని దేవుని బిడ్డలారా, మనం వివాహం చేసుకుంటున్నప్పుడు కూడా ఒక వ్యక్తికి, ఒక పురుషుడికి ఒక స్త్రీని మనం ప్రదానం చేసేటప్పుడు ఆ స్త్రీ బాగుందా లేదా, ఎర్రగా ఉందా, నల్లగా ఉందా, ఎత్తుగా ఉందా, పొట్టిగా ఉందా, మరి మా కుమారుడికి సరిపడిన ఈడు జోడ కాదని చూసుకుని ఆ యొక్క వివాహానికి ఏర్పాట్లు చేసుకుంటారు, ప్రదానం చేసుకుంటారు. చూసుకోకుండా ఏ వ్యక్తిని కూడా స్త్రీ పురుషులు వివాహం చేసుకోరు. కానీ ఇతడు ఏమని నెపం చెబుతున్నాడు అంటే, ప్రియులారా, నేను ఒక పొలం కొనుక్కుని ఉన్నాను, ఆ పొలాన్ని చూసుకోవాలి. ఏంటండి, విందు నాకు అవసరంలా, నేను పొలం చూసుకోవాలి, తొందరగా వెళ్ళాలి, నేను దయతో క్షమించమని మొదటివాడు ఈ నెపం చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. రెండో వ్యక్తి చూస్తే ప్రియులైన దేవుని బిడ్డలారా, 19వ వచనంలో 14వ లూకాసు సువార్త 19వ వచనంలో చూస్తే, మరి ఒకడు నేను 5 జతల ఎడ్లు కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలని వేడుకొనుచున్నాను నేను. మరి ఒకడు ఎన్ని జతల ఎడ్లు కొనుక్కున్నాడండి? 5 జతల ఎడ్లు. ఇప్పుడు మనం క్లాత్ షాప్కి వెళ్ళినా మనం ప్యాంటు షర్ట్లు శారీస్ కొనుక్కునేటప్పుడు అవి పరీక్షించుకుని అవి కొనుక్కుంటాం. కొన్న తరువాత మన ఇంటికి తీసుకొచ్చి అవి బాగున్నాయో లేదో మనం చూడడం. ప్రియులారా, మీరు బాగా గమనించండి. ఇతడంట 5 జతల ఎడ్లు కొనుక్కున్నాడంట, వాటినంట డాక్టర్ దగ్గర తీసుకువెళ్ళి అవి బాగున్నాయో లేదా, వ్యవసాయానికి పనికొస్తాయా లేదా, అసలు అవి మంచియా కాదా అని ఇతడు ఆ వచ్చిన దాసుడు చెబుతున్నాడు. ప్రియులారా, ఈడొక వెర్రివాడని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రియులారా, కొనక ముందే వాటిని పరీక్ష చేసుకోవాలి ఎవరైనా సరే. అలానే ఇతనేమంటున్నాడు, నేను కొనేసాను 5 జతల ఎద్దులు, వాటిని అంట పరీక్ష చేసుకోవాలి, అవి మంచిదో కాదో, వ్యవసాయానికి పనికొస్తో లేదో, లేకపోతే అవి మరి ఖరీదుకు పెట్టి కొన్నాను, అసలు ఖరీదు ఉంటుందా లేదా, అవి ఆరోగ్యంగా ఉన్నాయా లేదా అని అంట పరీక్ష చేసుకోవాలి. అవి ఎలా ఉన్నాయి, ఎత్తుగా ఉన్నాయా, ఎలా ఉన్నాయి, అసలు వ్యవసాయానికి పనికొస్తా లేదని చెప్తున్నాడు రెండో వాడు. ఈ సాకు చెప్పాడు. ప్రియులారా, మూడో వ్యక్తి చూస్తే అక్కడ ప్రభునందు దేవుని బిడ్డలారా, చక్కని వాక్యాన్ని అక్కడ మనం చూస్తున్నాం. మరి ఒకడు నేను ఒక స్త్రీని వివాహము చేసుకుని ఉన్నాను, అందుచేత నేను రాలేనను. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాట తన యజమానికి తెలియజేయగా ఏమన్నాడండి మూడో వ్యక్తి, నేను ఒక వివాహం చేసుకున్నాను, నేను బిజీగా ఉన్నాను, మా అత్తగారి ఇంటికి వెళ్ళాలి, మా అత్తగారు కాల్ఫర్ చేశారు, మా అత్తగారు నేను వెళ్ళకపోతే మా అత్తగారు ఏమని అనుకుంటారో, మా మామగారు ఏమనుకుంటారేమో, నేను ఒక వివాహం చేసుకున్నాను. చూశాడండి, వివాహం చేసుకున్నాడంట, విందుకు వెళ్ళడానికి కుదరదంట. మూడో వ్యక్తి ఏమని సాగు చెప్పాడండి ఆ వాక్యంలో, ఆ చక్కని వాక్యం, మరి ఒకడు నేను ఒక స్త్రీని వివాహము చేసుకుని ఉన్నాను, అందుచేత నేను రాలేను నేను. ప్రభువుని దేవుని బిడ్డలారా, 3 వ్యక్తులు మనం చూస్తున్నాం ఇక్కడ. 3 సాగులు చెప్పారు. దాసుడు ఎవరు అనగా ప్రభు, యజమానుడు ఎవరు అనగా ప్రభుని యేసు క్రీస్తు, దాసుడు అనగా దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క సేవకులు. ఈ రోజున సువార్త వినబడుతుంది. ఎక్కడ చూసిన టెలివిజన్స్ ద్వారా, సభల ద్వారా, కూటాల ద్వారా, దేవాలయాల్లో, సంఘాల్లో, చర్చెస్లో దేవుని యొక్క సువార్త వినబడుతుంది. విందు అనగా దేవుని యొక్క సన్నిధి, విందు అనగా మరి ఇక్కడ చూస్తున్న బైబిల్లో ఉన్నది జీవాహారము, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యం. ప్రియులారా, కాబట్టి దేవుని బిడ్డలారా, ఇంధనంగానే ఈ లోకంలో ఉన్నది మనం తినే ఆహారం అనుకుంటున్నారు, కానీ పరసంబంధమైన విందునికి దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఆ పరసంబంధం ఇందులోనూ పాల్గొనాలంటే, ఆ పరసంబంధమైన పిలుపులో నువ్వు జీవించాలంటే, నిత్య జీవానికి నువ్వు వారసుడు కావాలంటే సాకులు మానేయాలి. ప్రియులారా, ఈ లోకంలో ఎంత సంపాదించినా నీ జీవితంలో నెమ్మది ఉండదు. ఈ లోకంలో నువ్వు ఎంత సంపాదించినా నీ ఆనందం ఉండదు. ప్రభువుని యేసు క్రీస్తుని, సృష్టికర్తని దేవుణ్ణి, యెహోవా ప్రభువుని నువ్వు ధ్యానించినట్టయితే, ప్రార్థించినట్టయితే, ఆ విందులో నువ్వు పాల్గొన్నట్టయితే నీ జీవితానికి ఒక గొప్ప భాగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రియులారా, ఒకప్పుడు నేను అన్ని జనాంగంగా ఉన్నప్పుడు, హైందవ విగ్రహ కుటుంబంలో పుట్టినప్పుడు మరి నేను నెమ్మది లేని వ్యక్తిగా ఉన్నాను, నెమ్మది లేని వ్యక్తిగా జీవిస్తూ ఉన్నాను, మరి విగ్రహాలను చేస్తూ ఉండేవాడిని. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వరము నాతో మాట్లాడినప్పుడు ఆయన స్వరము నేను విని నేను అంగీకరించాను. ఈ రోజున ఈ యొక్క గొప్ప భాగ్యాన్ని సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలియపరచడానికి, ఆయన నామాన్ని ఘనపరచడానికి, ఆయన నామాన్ని గొప్ప చేయడానికి, ఆయన నామాన్ని మీ అందరికీ తెలియపరచడానికి ఈ టెలివిజన్ ద్వారా
ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ వాక్య పరిచర్య చేయడానికి దేవుడు నన్ను అభిషేకించి ఎన్నుకుని వాడుకుంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు నీకు యజమానుడై ఉన్నాడు, నీ దేవుడై ఉన్నాడు, నీ భర్త అయి ఉన్నాడు, నీ ప్రభు అయి ఉన్నాడు, నీకు సహాయకుడై ఉన్నాడు, నీ స్నేహితుడై ఉన్నాడు, నీ ప్రభు అయి ఉన్నాడు, నీ సృష్టికర్త అయిన దేవుడై ఉన్నాడు. అందుకని అన్నాడు, నేను మొదటి వాడిని కడపటి వాడిని జీవించుచున్నవాడిని, ఇదిగో మృతుడైన తిని గాని నేను యుగ యుగములు జీవించుచున్నాను అంటున్నాడు. నేను అల్ఫా ఒమేగా అంటున్నాడు. కాబట్టి మొదటివాడు యెహోవా దేవుడు, రెండోవాడు యేసుక్రీస్తు దేవుడు, మూడోవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈయనే త్రియేక దేవుడై ఉన్నాడు ప్రియులారా. ఈ త్రియేక దేవుడైన యేసుక్రీస్తు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ పరసంబంధమైన విందులో నువ్వు పాల్గొన్నట్టయితే, ఈరోజు చూడండి, ధనవంతులైన వారు యేసుక్రీస్తుని అంగీకరించట్లేదు. మరి ఎవరికో సంబంధించిన దేవుడు, ఏ గ్రామానికో సంబంధించిన దేవుడు, ఊరి చివర ఉన్న వారికి దేవుడు అనుకుంటున్నారు అందరూ. నేను కూడా ఒకప్పుడు అలాగే అజ్ఞానిగా జీవించాను. కానీ దేవుని బిడ్డలారా, ఆయన నిజమైన యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు. మార్కు అపోస్తుల కార్యంలో 10వ అధ్యాయం 36 వచనంలో చూస్తే ప్రియులారా, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. ప్రభు అనగా దేవుడు. ఆ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, మనందరితో మాట్లాడుతున్నాడు. మరి ఈ విందులో నువ్వు పాల్గొంటావా? ఈ భాగ్యాన్ని నీకు ఇస్తున్నాడు దేవుడు, నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఈ వర్తమానం ద్వారా దేవుడు నేను ఎన్నుకుంటున్నాడు. నువ్వు కూడా నెపములు సాకులు చెబుతున్నావా? మొదటి వ్యక్తి ఏమని చెప్పాడండి? ఇదిగో నేను ఏమని పిలిచాడు? విందు కాలమందు మొదటి వాడంట ఏమని చెప్పాడండి? నేను పొలము కొనుక్కుని ఉన్నాను, ఆ పొలాన్ని చూసుకోవాలంటున్నాడు. రెండోవాడు అంటున్నాడు, నేను 5 జతల ఎద్దులు కొనుక్కున్నాను, ఆ 5 జతల ఎద్దులు చూసుకోవాలనుకుంటున్నాడు. పరీక్ష చేసుకోవాలంట ప్రియులారు. ఎంత ఎర్రి వాళ్ళో చూడండి. కొనక ముందు పరీక్ష చేసుకుంటారు, వివాహానికి ముందు భార్యను చూసుకుంటారు. కానీ ఇతడు అంటున్నాడు, నేను ఒక వివాహాన్ని చేసుకున్నాను, స్త్రీని వివాహం చేసుకుంటే, స్త్రీని వివాహం చేసుకుంటే విందుకు రాకూడదా? దేవుని సన్నిధికి రాకూడదా? దేవుని అంగీకరించకూడదా? కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ సృష్టిలో ఉన్న ప్రతి మానవుడు ఆయన సృష్టించిన మనుషులే ప్రియులారా. ఈ రోజున కులభేదాలు, మతభేదాలు, తారతమ్యాలు పెట్టుకుని మా దేవుడు కాదు, మా ప్రభు కాదు, ఎవరికో సంబంధించిన దేవుడు అనుకుంటున్నావు. నువ్వు అజ్ఞానిగా ఉన్నావు, నెపాలు చెబుతున్నావు. దేవుని దృష్టిలో నువ్వు ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఉండాలని దేవుడు చూస్తున్నాడు. దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచాడు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. దేవుడు నిన్ను రమ్మని పిలుస్తుంటే నేను రాను, నేను బిజీ అని చెబుతున్నావు. కాబట్టి దేవుని ప్రియమైన దేవుని ఈరోజు చూడండి, దేవాలయానికి చర్చికి వచ్చేవాళ్ళు కూడా, ఏంటి చర్చికి రాలేదంటే, లేదండి మా మనవడి దగ్గరికి వెళ్ళాను, నా భార్య దగ్గరికి వెళ్ళాను, మా అత్తగారి ఇంటి దగ్గరికి వెళ్ళాను, రకరకాల సాకులు చెప్తున్నారు, నెపాలు చెప్తున్నారు. నెపములు చెప్పినంత కాలం నీ జీవితంలో ఆనందం, సంతోషం ఉండదు. కాబట్టి దేవుని ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి వాడు నేను పొలం కొనుక్కున్నాను అంటున్నాడు. రెండో వాడు అంటున్నాడు 5 జతల ఎద్దులు కొనుక్కున్నాను అంటున్నాడు. మూడో వాడు అంటున్నాడు నేను ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నాను అంటున్నాడు. ఇంకెవరు పెళ్లి చేసుకున్నారు?